అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రంలోని మైసూరువారిపల్లె గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచ్చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోడ్డు భవనాల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, తిరుపతి శాసన మండలి సభ్యులు విచ్చేశారు. ఈ గ్రామ సభకు హాజరైన ప్రతి ఒక్కరికి తాగునీటి సౌకర్యంతో పాటు చల్లని మజ్జిగ, స్నాక్స్ కూడా అందించడం జరిగింది. ముక్క రూపానందరెడ్డి ఫౌండేషన్ అధినేత, రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రూపానందరెడ్డి అధ్యక్షతన పవన్ కళ్యాణ్ రాకకు భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. పంచాయతీ స్థాయి నుంచి పంచాయతీ సర్పంచ్ ఈ రోజున భారతదేశానికి రాష్ట్రపతిగా ఉంది. అంటే ఒక స్త్రీ శక్తి ఎలా ఉంటుంది అనేది మనం ద్రౌపది ముర్ము గారి దగ్గర నుంచి ప్రెసిడెంట్ గారు, అలాగే మన సంయుక్త గారిని చూసుకోవచ్చు. నేను మనస్ఫూర్తిగా ఎందుకు మైసూరువారిపల్లికి వచ్చాను అనడానికి, పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిన సమయంలో, పంచాయతీ ఎన్నికలంటే భయపడే సమయంలో, గత ప్రభుత్వ సమయంలో రోడ్ల మీదకి రావడానికి కూడా చాలా అనుభవం నాయకులు కూడా భయపడే పరిస్థితిలో ఉండి, మిలిటరీలో పనిచేస్తున్న ఒక భర్తని రోడ్లు సరిగ్గా వేయక భర్తను కోల్పోయి గ్రామానికి భర్త హాస్యాలను ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి గవర్నమెంట్ సంయుక్త గారు నిలబడి సర్పంచ్గా నిలబడి అత్యంత ప్రతికూల పరిస్థితిలో నిలబడి గెలిచిన తర్వాత నాకు నిజంగా గుండె కదిలించేసింది. ఆ రోజున గవర్నమెంట్ సంయుక్త గారికి నిలబడ్డప్పుడు నేను ఒకటే కోరుకున్నాను, ఆ రోజున అందరినీ, పంచాయతీలు చాలా కీలకం. 13,326 పంచాయతీలు చాలా కీలకం. అందరూ గ్రామాలు వదిలేద్దాం, వెళ్ళిపోదాం, బయటికి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ పంచాయతీని ఎవరైతే కీలకంగా పట్టుకుంటారో, పంచాయతీ కోసం ఎవరు నిలబడతారో వాళ్ళు ఈ దేశాన్ని కదిలించే నాయకులు, మామూలు నాయకులు వాళ్ళు. సో కారు నుంచి సంయుక్త నాకు పట్టుదల చూసి ఇలాంటి ఆడబిడ్డలు రాజకీయంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే గెలిచి వచ్చిన తర్వాత చాలా చాలా ఆనందం వస్తుంది. ఎక్కడా కూడా నేను రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం సంపూర్ణంగా ఆలోచించాను. 32 సంవత్సరాలుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ, గణతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ 100 రూపాయలు, 200 రూపాయలు ఇచ్చేవాళ్ళు మేజర్ పంచాయతీ. అదే మన కృష్ణతేజ గారికి కమిషన్ అంటే మన పంచాయతీరాజ్ వరకు ఒకటే చెప్పారు, ప్రతి గ్రామానికి పంచాయతీకి దేశభక్తి ఇక్కడి నుంచే రావాలి, బయటికి దేశభక్తి ఇక్కడి నుంచి ఒప్పుకోవాలి. ఏం చేద్దామంటే ఆ చర్చలో ఒకటే వచ్చింది, ముందు మన జాతీయ జెండాకి గుండెల నిండుగా మనకి శాల్యూట్ కొట్టే పండుగ ఇది, మన త్యాగాలను గుర్తుపెట్టుకునే పండుగ ఇది. దీనికి ఎలా పెంచాలని ఆలోచించినప్పుడు మేము అందరూ నిర్ణయం తీసుకొని 100 రూపాయలు 10,000 రూపాయలు, 250 రూపాయలని 25,000 రూపాయలు చేశాం. ఇప్పుడు దాకా ఎవరు చెయ్యడానికి ఆలోచన రాలా. ఉన్న నిధుల్ని సంయుక్త గారు సర్పంచ్గా ఛార్జీ తీసుకున్న వెంటనే పనులు చేద్దాం, అందరూ గ్రామస్తులను గెలిపించాలని చూస్తే నిధులు వచ్చినాయి, నిధులు వెంటనే వెళ్ళిపోయినాయి. సర్పంచ్ అందరితో మాట్లాడారు. మేము రాజకీయాలకు అతీతంగా చేస్తాం అని చెప్పడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే, 13,326 పంచాయతీల్లో తెలుగుదేశం సర్పంచులు కానీ, జనసేన సర్పంచులు కానీ అందరూ కలిపితే 3వ వంతు ఉంటే ఎక్కువ. 70% అందరూ వైసీపీ తరఫున పోటీ చేసిన సర్పంచులు అయినా కానీ వాటిని దాటి అన్ని పంచాయతీలకి 10,000 రూపాయలు 25,000 రూపాయలు పెంచారు. ఇది మా చిత్తశుద్ధి గ్రామాల వైపు, అంతేగాని ఎవరు దాన్ని అసారథ్యం వహిస్తున్నారు కాదు. మన గ్రామాలకు ఏం కావాలి అని ఆ చిత్తశుద్ధిని చూపించాలి. అలాగే ఈ రోజున నాతో పాటు వేదిక మీద ఉన్న మైసూరువారిపల్లి సర్పంచ్ శ్రీమతి సంయుక్త గారికి, గౌరవ మంత్రివర్యులు రోడ్లు రవాణా శాఖ మార్చులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి,
రైల్వే కోడూరు గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆర్ఎస్ శ్రీధర్ గారికి, తిరుపతి గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసు గారికి, కేరళ నుంచి ఆంధ్రప్రదేశ్ బాగు కోసం తన వంతు కృషి చేయడానికి వచ్చిన ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ కృష్ణతేజ్ గారికి, అన్నమయ్య జిల్లా కలెక్టర్ చంకూరి శ్రీధర్ గారికి. ఆయన విచిత్రమైన ఇద్దరు ఆయన కేరళ నుంచి పర్మనెంట్ గా ఆంధ్రాకి వచ్చేసారు. కింద తెలుసు ఎంత ప్రాబ్లం ఉంది కదా. అలాగే అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ ఆదర్శ్ రాజేంద్రన్ ఐఏఎస్ గారికి, రాజంపేట సబ్ కలెక్టర్ శ్రీమతి వైకం విద్యాదేవి గారికి, అలాగే ఇక్కడ ఉన్న శ్రీ పి మణి ఎంపీటీసీ రైల్వే కోడూరు గారికి, శ్రీమతి మూకా నందిని వార్డు మెంబర్ గారికి, శ్రీ వరిజేటి వెంకటాచలపతి గారికి, శ్రీమతి సాధు మూలమ్మ గారికి, శ్రీ సామ అమరావతి గారికి, మద్రాసు మాదాసు శిరీష గారికి, వేదిక పైన ఉన్న నాయకులు తాతంశెట్టి నాగేంద్ర గారికి, జోగిని మణి గారికి, వెంకటేష్ గారికి, పగడాల చంద్రశేఖర్ గారికి, వరికూట నాగరాజు గారికి, ఇతర సర్పంచులు మురళీధర్ గౌడ్ గారికి, జి సుబ్బారెడ్డి గారికి, ఎస్ సుబ్బారెడ్డి గారికి, శ్రీ సుబ్బారెడ్డి గారికి, శ్రీ కట్ట ఉమాదేవి గారికి, పోతురాజు నవీన్ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, తిరుపాల్ కె గోవిందనాయుడు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. చంద్రనాయుడు గారు నిలబెట్టుకుంటారా? చంద్రబాబు గారి శక్తి సమర్థత తెలియని వారు, ఆయన పోరాటపడగా నాయకత్వ లక్ష్యాలు తెలియని వారు, ఆధునిక చెప్పాలంటే దాటింది. చంద్రబాబు గారు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. పొలాలు అందించేదానికి మన ముఖ్యమంత్రి గారు అయితేనే మన ఉప ముఖ్యమంత్రి గారు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మొన్న 15 గెలిచిన నిజన్ రెడ్డి గారు ఈ సభకు ఎందుకు రాలేదని ఆయన అడుగుతున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళని చాలా మంది రాజకీయాలు పక్కన పెట్టి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి గారు వస్తా ఉంటే ఇక్కడ ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు అందరం మంత్రులు మేము వస్తే ఎంపీగా 3వసారి గెలిచిన ఆయన ఎందుకు రాలేదని మీ అందరితో నేను ప్రశ్నిస్తున్నా. రాజకీయాలు పక్కన పెడదాం. తప్పకుండా రాబోయే కాలంలో ఈ రాష్ట్రాన్ని నడిపించేది ఒక పెద్ద ఆయన అయితే, 2 కళ్ళు లాగున్న ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, అలాగే 2 పక్కన లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా మనకు మంచి రోజులు ఉన్నాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అలాగే ఇంకొక మాట, భారతదేశానికి పట్టుకొమ్మలు ఏవైనా ఉన్నాయంటే గ్రామాలే. ఆ గ్రామాల్లో గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయి. తప్పకుండా రాబోయే 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తప్పకుండా మన గ్రామాలకు మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆయన సంతోషంగా సుఖంగా ఉండాలని మనందరి తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.